మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఐపీఎల్ సిరీస్లో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన హైదరాబాద్లో జరగబోతుంది. సో ఉప్పల్లో జరిగేటువంటి మ్యాచ్ రేపు మధ్యాహ్నం ఫస్ట్ మ్యాచ్గా ఉండబోతుంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. 250+ స్కోర్ని ఎస్ఆర్హెచ్ కొట్టబోతుందే, లేదంటే సూపర్ జైంట్స్ లక్నో ఎలాంటి కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే విజయ్ గారు. సో హైదరాబాద్ అందరికీ, ఫ్యాన్స్ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ 250+ ఏమన్నా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫస్ట్ బ్యాటింగ్ అని ఎస్ఆర్హెచ్ వస్తే? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంటే హైదరాబాద్ ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. టికెట్లకి అయితే విపరీతమైన డిమాండ్ ఉంది. పాస్ గురించి నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు. సో మధ్యాహ్నం మ్యాచ్ అయినా ఎర్రటి ఎండల్లో చూడాల్సి వచ్చినా సరే పీపుల్ ఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అలాంటి ఒక బజ్ క్రియేట్ చేసింది. వాళ్ళు బ్యాటింగ్ ఆడుతున్న తీరు, ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్లు, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా కూడా 2 మ్యాచ్లు కూడా వాళ్ళు 200 క్రాస్ అయ్యారు. సో వాళ్ళు ఒక డిఫరెంట్ లెవెల్లో ఆడుతున్నారు, చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నారు. సో ఒక గ్లామర్ టీమ్ గా మారిపోయింది ఎస్ఆర్హెచ్. సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఫ్యాన్స్ ఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్. మరి ఫస్ట్ టైం హోమ్ వెన్యూలో ఆడుతున్నారు 2 మ్యాచ్ బయట ఆడిన తర్వాత. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో అభిషేక్ శర్మ, అలాగే మన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి, సో ఇద్దరు కూడా మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. ట్రావెల్స్ హెడ్ కూడా మంచి స్కోర్ చేశాడు. సో ఓవరాల్గా బ్యాటింగ్ లైనప్లో ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగి ఫామ్ను అందుకున్నారనుకోవచ్చా? డెఫినెట్ గా. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ బాగా ఆడాడు. కానీ ఆ తర్వాత మీరు అన్నట్టుగా అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా 200+ స్ట్రైక్ రేట్ తో ఆడారు. అంటే వాళ్ళ ఒరిజినల్ స్టైల్లో వాళ్ళు బ్యాటింగ్ చేశారు. అండ్ నితీష్ రెడ్డి హ్యాడ్ ఎ వండర్ఫుల్ గేమ్. అతను ఏంటంటే 2 వికెట్లు తీయడము, రన్స్ చేయడం, ఒక సెంచరీ పార్ట్నర్షిప్ విత్ క్లాసన్. సో నితీష్ రెడ్డి ఆల్రౌండ్ ఎబిలిటీ ఎస్ఆర్హెచ్ గా కాకుండా ఇండియా కూడా చాలా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే అలాంటి ఒక ఆల్రౌండర్, ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అతను అవైలబుల్ ఉంటాడు. కాబట్టి నితీష్ రెడ్డి బౌలింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. బౌలింగ్ లో అతని పేస్ పెరిగింది. అండ్ అతను ఎప్పుడు బాల్ కూడా స్వింగ్ చేస్తారు. సో ఎప్పుడైతే అతని పేస్ ఇంప్రూవ్ అయిందో, అతను గెటింగ్ మోర్ బౌన్స్ అండ్ పేస్, సో అతను ఈజ్ లుకింగ్ ఎ డిఫరెంట్ బౌలర్. సో అతను ఆల్రౌండర్ గా ఎదిగి వస్తే అతను ఎస్ఆర్హెచ్ గా కాకుండా ఇండియా కూడా ఒక పెద్ద ఎసెట్ గా మారే అవకాశం ఉంది. బ్యాటింగ్ పిచ్ ఉప్పల్ పేరు చెప్పంగానే అందరు కూడా 250+ ఈజీగా ఎస్ఆర్హెచ్ కొట్టేస్తుంది అని అంటుంటారు. సో ఫస్ట్ బ్యాటింగ్ వస్తే 300 కూడా రీచ్ అవ్వాలని హైదరాబాద్ ఫ్యాన్స్ కోరుకుంటారు. నిజంగా ఆ పరిస్థితి ఏమైనా ఉండబోతుందా రేపు? అంటే ఈ 300 మీద మోజు మన వాళ్ళు వదిలేసుకోవాలి ముందుగా. ఎందుకంటే 300 అని కాకుండా దే షుడ్ ఎయిమ్ టు విన్ ద మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసి సెకండ్ బ్యాటింగ్ చేసినా మీ టార్గెట్ ఎంత సెట్ చేయాలి, పార్ స్కోర్ ఎంత అవుతుంది ఆ గ్రౌండ్ లో అనేది చూసుకోవాలి. కానీ 300 కొట్టాలి అదే మా ఏం అనుకుంటే కాదు కదా. మీరు విన్నింగ్ ద ట్రాఫీ షుడ్ బి దేవర్ ఏం. కానీ ఫ్యాన్స్ కానీ టీం కానీ ఆ 300 మీదే అదొక అబ్సెషన్ గా మారిపోయింది. దాన్ని పక్కన పెట్టేసి మ్యాచ్ గెలవడం. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో చాలా చాలా సాటిస్ఫైయింగ్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ లో బౌలర్స్ చాలా దారుణంగా ఫెయిల్ అయినా లాస్ట్ మ్యాచ్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ముఖ్యంగా కొత్త కుర్రాడు శివాంగ్ కుమార్ డెబ్యూ చేశాడు. కానీ అతను చాలా ఇంప్రెసివ్ గా బౌలింగ్ చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్ అతను. ఆ రిస్ట్ స్పిన్ ని రీడ్ చేయడానికి మహా బ్యాట్స్మెన్ కూడా ఇబ్బంది పడ్డారు. ఆ రకంగా అతను పెద్ద ఎసెట్ అవ్వగలడని మనం అనుకోవచ్చు. మిగతా బౌలర్స్ కూడా జయదేవ్ ఉనాడ్కట్ కానీ మిగతా అందరూ కూడా బాగా, ఎక్సెప్ట్ డేవిడ్ పెయిన్ ఒక్కడే కాస్త టీంలో అవుట్ ఆఫ్ ప్లేస్ గా కనిపిస్తున్నాడు. మిగతా అందరూ కూడా చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ చేశారని చెప్పాలి. హర్ష్ దుబే కీలకమైన వికెట్ కూడా తీశాడు. ఫినాలను అవుట్ చేయడం, దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్. ఫినాల నుండి ఉంటే ఎస్ఆర్హెచ్ ఎంత పెద్ద స్కోర్ చేసినా దాన్ని కేకేఆర్ ఓవర్టేక్ చేసి ఉండేది. సో బౌలింగ్ ఇంప్రూవ్ అవడం లాస్ట్ మ్యాచ్ లో చాలా పెద్ద విషయం. సో ఈ మ్యాచ్ లో కూడా మరి ఉప్పల్ స్టేడియంలో బ్యాటింగ్ కి కంప్లీట్ గా అనుకూలమైన కండిషన్స్ ఉంటాయి. డే మ్యాచ్ లో మరి బౌలర్స్ ఎంతవరకు మళ్ళీ ఆ గుడ్ ఫామ్ ని కంటిన్యూ చేస్తారనేది చూడాలి. సో అలాగే మొత్తం ఈ సిరీస్ లోనే ఫస్ట్, అంటే డే టైంలో జరగబోతున్నటువంటి ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ అనేటువంటి ఆ తేడా కూడా పెద్దగా ఉండకపోవచ్చు. సో ఎవరు టాస్ గెలిచినా కూడా సో ఎవరైతే అక్కడ బాగా ఆడతారో వాళ్ళే గెలిచే అవకాశాలు ఉంటాయంటారు, అంతేనా? టాస్ గెలిస్తే ఒకవేళ ఎస్ఆర్హెచ్ లాంటి టీం, ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ కనుక టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్త్ అప్పుడు కూడా బ్యాటింగే. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టి ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్ ని అవతల టీం కి పాస్ అయ్యారు. ఎట్లా అయితే కేకేఆర్ విషయం అదే చేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, ఒక పెద్ద భారీ స్కోర్ బోర్డు మీద పెట్టేసరికి కేకేఆర్ దాన్ని చేసి డౌన్ చేయలేకపోయింది. సో ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి మీరు అన్నట్టుగా డే మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అలాంటివి ఏమి ఉండవు. మీకు ఫస్ట్ హాఫ్ లో ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్ లో కూడా సిమిలర్ కండిషన్స్ ఉంటాయి. సో ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ కనుక టాస్ గెలిస్తే ఇషాన్ కిషన్ ముందుగా బ్యాటింగ్ తీసుకునే అవకాశం అయితే నాకు అనిపిస్తుంది. సో ఒకవేళ రేపు గెలిస్తే
పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ టాప్ ప్లేస్ లో ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే అది ఆల్రెడీ ఒక మ్యాచ్ ఓడిపోయారు. మనం నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటాం. ఆల్రెడీ పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లు గెలిచి వాళ్ళు టాప్ లో ఉన్నారు. అలాగే శనివారం రోజు జరిగే మ్యాచ్లు వాటిలో 2 విజయాలు ఇచ్చిన టీమ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో ఎలా అయినా సరే ఇంప్రూవ్ చేసుకుంటారు. టాప్ రావడం అనేది ఇనీషియల్ గా అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఆ టాప్ 4 లో ఉండడం ఇంపార్టెంట్. టాప్ 4 లో ఉండడం, నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవడం, వీలైన మ్యాచ్లు గెలవడం, దాన్ని మన వాళ్ళు టార్గెట్ గా పెట్టుకోవాలి. సో బౌలింగ్ యూనిట్ లో కాస్త ఇంప్రూవ్మెంట్ వచ్చినా కూడా కానీ ఎందుకో ప్యాట్ కమిన్స్ లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది, ముఖ్యంగా పేస్ విభాగంలో. సో అలాంటి వెళితే ఏమైనా కనిపించే అవకాశం ఉందంటారు రేపు? ప్యాట్ కమిన్స్ టీమ్ తో ఉన్నాడు కానీ అతను బహుశా మిడ్వే త్రూ ది టోర్నమెంట్ మధ్యలో ఎప్పుడో వస్తాడు అతను బౌలింగ్ కి. నేను అనుకోవడం బ్రైడన్ కార్స్ కూడా ఇంజర్డ్ లిస్ట్ లో ఉన్నాడు. అతనికి చేతికి గాయమని చెప్తున్నారు. ఒకవేళ ప్యాట్ కమిన్స్ అవైలబుల్ లేకపోయినా బ్రైడన్ కార్స్ ఇంగ్లాండ్ కి రెగ్యులర్ గా ఆడే ప్లేయర్. యాషెస్ సిరీస్ లో ఆడాడు, రెడ్ బాల్ లో బౌలింగ్ చేస్తాడు, వైట్ బాల్ తో చేస్తాడు. అతను గనక డేవిడ్ పెయిన్ ప్లేస్ లో అతన్ని తీసుకుంటే బౌలింగ్ చాలా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అది కాకుండా బ్రైడన్ కార్స్ ఇస్ ఆల్రౌండర్. సో ప్యాట్ కమిన్స్ ఎలా అయితే బ్యాటింగ్ బౌలింగ్ 2 చేయగలడో కార్స్ కూడా అలాగే చేయగలడు. కాబట్టి అతను ఇంజరీ నుంచి కోలుకుంటే బహుశా అతను కొంతవరకు ప్యాట్ కమిన్స్ లేని లోటుని అతను తీర్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఇప్పుడు ప్రత్యర్థిగా బరిలో దిగుతున్నటువంటి లక్నో సూపర్ జైంట్స్ టాప్ 4 బ్యాట్స్మెన్ అంతా కూడా వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్. సో ఒక్కవేళ వాళ్ళ క్లిక్ అయితే కాస్త ఎస్ఆర్హెచ్కి ఒక మంచి పోటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? అవకాశం ఉంది కానీ వాళ్ళు ఫామ్ లో ఉన్నారంటారా? ఎందుకంటే Yes. రిషబ్ పంత్ బాగానే కనిపించారు, రన్అట్ అయ్యాడు. నికోలస్ పూరన్ ఎందుకునో ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత అతని ఫామ్ అంత గొప్పగా లేదు. మార్ష్ కానీ మార్క్రమ్ హ్యాడ్ వండర్ఫుల్ వరల్డ్ కప్, కానీ లాస్ట్ మ్యాచ్ లో అతను కూడా పెద్ద రన్స్ చేయలేకపోయాడు. వాళ్ళు ఫామ్ లోకి వస్తే మీరు అన్నట్టుగా వాళ్ళు నలుగురు కూడా మ్యాచ్ విన్నర్స్. ఎవరైనా కూడా ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల ఎబిలిటీ ఉండే ప్లేయర్స్. వాళ్ళకి అటు బౌలింగ్ కూడా బాగుంది. లాస్ట్ మ్యాచ్ లో మీరు చూస్తే మహమ్మద్ షమి, గతంలో ఎస్ఆర్హెచ్ కాదు మహమ్మద్ షమి, ఇప్పుడు వాళ్ళకి ఆడుతున్నాడు. మహమ్మద్ షమి, మోసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ లాంటి బౌలర్స్ చాలా మంచి బౌలింగ్ చేశారు. సో ఐ థింక్ వాళ్ళ టీంని ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీలేదు. మీరు అన్నట్టుగా ఆ టాప్ 4 లో ఒక్కరి క్లిక్ అయినా సరే వాళ్ళు చాలా డేంజరస్ గా మారే అవకాశం ఉంది ఎస్ఆర్హెచ్ కి. సో కాంపిటీషన్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు సార్? బ్యాటింగ్ వర్సెస్ బ్యాటింగా లేదంటే బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్ అనుకోవచ్చా రేపు మ్యాచ్? బ్యాటింగ్ వాళ్ళది కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఈవెన్ అబ్దుల్ సమాద్, గతంలో ఎస్ఆర్హెచ్ కానీ అబ్దుల్ సమాద్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు రంజీ ట్రోఫీలో. కానీ ఫస్ట్ మ్యాచ్ లో ఈ టీమ్ కి ఎల్ఎస్జీ కూడా బాగా ఆడాడు. నేను అనుకోవడం బ్యాటింగ్ వర్సెస్ బ్యాటింగ్ గా ఉంటుంది. బట్ బికాస్ ఇస్ బ్యాటింగ్ పిచ్, బట్ వాళ్ళకి బౌలింగ్ కూడా బాగుంది. మహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్, తర్వాత మయాంక్ యాదవ్ ఆడించి మయాంక్ యాదవ్ మనకు తెలుసు 150 కిలోమీటర్ల వేగంతో కూడా బౌలింగ్ చేయాలి బౌలర్. సో అతను, మొహసిన్ ఖాన్, దిగ్వేష్ రాఠీని లాస్ట్ మ్యాచ్ లో ఆడించుకోలేకపోయారు వాళ్ళు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల, ఒక బ్యాట్స్మెన్ తెచ్చుకోవడం వల్ల. దిగ్వేష్ రాఠీ లాస్ట్ సీజన్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో మనకు తెలుసు. సో అతను కూడా స్పిన్ బౌలింగ్ అతను కూడా దించే అవకాశం ఉంది. సో వాళ్ళకి బౌలింగ్ కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ గా ఉందని నాకు అనిపిస్తుంది. సో ఎంత స్కోర్ వచ్చే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు ఆల్రెడీ బ్యాటింగ్ పిచ్ కాబట్టి, సో ఎస్ఆర్హెచ్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గెలవడానికి ఎంత స్కోర్ చేయాలి, లేదంటే ఎస్ఆర్హెచ్ సెకండ్ బ్యాటింగ్ వస్తే ఎంత స్కోర్లో ఎల్ఎస్జీని కట్టడి చేయాలి? ఈ సీజన్ లో చూస్తుంటే మనకి 200+ అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఫస్ట్ బ్యాటింగ్ టీం 200+ చేస్తే, ఎస్ఆర్హెచ్ కనుక ఆడితే 250 దాకా వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే జనరలీ లాస్ట్ సీజన్ లో ఏమైందంటే ఎస్ఆర్హెచ్ కి అప్పుడు ఉన్న ఎస్సీఏ మేనేజ్మెంట్, అప్పటి ఎస్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఏదో వాళ్ళకి మధ్యలో కొన్ని విభేదాలు రావడంతో వాళ్ళకి సరైన పిచ్లు ఇచ్చినట్టుగా లేదు. చాలా స్లో పిచ్చెస్ కూడా ఇచ్చారు. కానీ ఈసారి అలాంటి ఇబ్బంది ఏం లేదు కాబట్టి మంచి బ్యాటింగ్ పిచ్లే ఉండేటట్టుగా ఉన్నాయి. ఆ బ్యాటింగ్ పిచ్లు ఉంటే డెఫినెట్ గా ఐ థింక్ ఒక పెద్ద స్కోర్ 200+, 250 వస్తుందని మనం చెప్పలేం. కానీ 200, 220 ఆ రేంజ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం చేసే అవకాశం మనకు అనిపిస్తుంది. సో విన్ ప్రొడక్షన్ ఎంత పర్సెంటేజ్ ఇవ్వగలరు సార్? అంటే ఎస్ఆర్హెచ్ అదే ఫామ్ కంటిన్యూ చేస్తారు. మీరు చూసారు కదా సెకండ్ మ్యాచ్ లో ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ కనుక మంచి స్టార్ట్ అందుకుంటే, అదే ఎస్ఆర్హెచ్ కి విన్నింగ్ మంత్ర ఏంటంటే ఓపెనర్స్ ఇద్దరు ఆ పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేయగలిగారు. అలా చేయగలిగితే ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశం ఉంటుంది. సో అదే ఫామ్ కానీ కంటిన్యూ చేస్తే, కానీ వాళ్ళకి ఇప్పుడు బ్యాటింగ్ మీద డిపెండ్ అవుతారు. బ్యాటింగ్ సరిగ్గా చేస్తే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. స్లైట్ ఎడ్జ్ ఎస్ఆర్హెచ్ కే ఉన్నట్టుగానే మనం చూసాం. లాస్ట్ మ్యాచ్ తర్వాత వాళ్ళ ఓనరు, వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ మధ్య మళ్ళీ ఏదో కొంచెం హీటెడ్ ఎక్స్చేంజ్ జరిగినట్టుగా అనిపించింది. సో అక్కడ ఓనర్ నుంచి కొంచెం ప్రాబ్లం ఉంది ఆ టీంలో. సో నేను అనుకోవడం ఎస్ఆర్హెచ్ ఈజ్ ఎ బెటర్ టీమ్ అండ్ బెటర్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది అని అనుకుంటాను. సో ఎంత పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? స్లైట్ పర్సెంటేజ్ ఎక్కువ చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ బాగుంది కాబట్టి నేను అనుకోవడం 55 ఇన్ ఫేవర్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ అని అనుకోవచ్చు.
అది కూడా మీకు ఓపెనర్స్ క్లిక్ కావాలి. అది దట్ ఈస్ ద కీ ఫర్ ఎస్ఆర్ఎస్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.